అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టంకాయల. నేను ఈరోజు ఒక ఇద్దరు నాయకుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మురళీ నాయక్ గారి ఇంటికి ఇద్దరు నాయకులు పరామర్శించడానికి వెళ్ళారు, ఆయన కుటుంబ సభ్యుల్ని. ఇద్దరు వెళ్ళారు. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చారు, పరామర్శించారు. ఆయన సొంత నిధుల నుంచి 25 లక్షలు డబ్బులు ఇచ్చేసి వచ్చారు, బాగానే ఉంది. కానీ జగన్ గారు వెళ్ళినప్పుడు నాకెందుకో జగన్ గారు దీన్ని కూడా రాజకీయ పరంగా మలుచుకోవాలనుకుంటున్నారని నాకు అనిపించిందో లేకపోతే అందరికీ అనిపించిందో. జగన్ గారు వెళ్ళారు, ఆయన్ని పరామర్శించారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు, బాగానే ఉంది. ఆయన మాట్లాడినప్పుడు కొన్ని ఆసక్తికరమైన మాటలు మాట్లాడారు. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా అనేది ఆ జవానులకి వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వడం టైంలోనే మొదలుపెట్టామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈయన 25 లక్షలు ప్రకటించారు. అంటే ఈయన సొంత డబ్బుల నుంచి ఇవ్వట్లేదు, ఈయన పార్టీ డబ్బుల నుంచి 25 లక్షలను ప్రకటించిన తర్వాత పార్టీ నుంచి ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా కావాలంటే కార్యకర్తలు, నాయకులు అండగా ఉండమని చెప్పి వాళ్ళని సూచించి ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా మైలేజ్ తేవడానికి ఆలోచిస్తున్నారా? నాకు అనిపిస్తున్న దాని ప్రకారం ఎస్, ఆయన దీన్ని కూడా రాజకీయ పరంగా రాజకీయ మలుపు కోసం ఆరాటపడుతున్నారని నేను అనుకుంటున్నాను. మరి మిగతా వాళ్ళు ఎలా అనుకుంటున్నారో నాకైతే తెలియదు. బట్ ఆయన ఈరోజు పరామర్శించిన దానిలో నాకు అతనికి రాజకీయ మైలేజ్ కోసం ఆయన పరామర్శించాడేమో అని నాకు అనిపించింది. బట్ ఏదేమైనా ఒక ప్రతిపక్ష నేతగా ఆయన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పడం అనేది బాగా అభినందనీయమే. బట్ ఆయన అనౌన్స్ చేసిన 25 లక్షలను ఆయన తొందరగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు పరిస్థితుల్లో కూడా ఆయన చాలాసార్లు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి ప్రకటించి ఆ తర్వాత ఆ డబ్బుల్ని కనీసం ఇవ్వకపోవడం జరిగింది. సో ఇది అలా కాకుండా ఆయన ప్రకటించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆయన ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను కోరుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకుంటున్నా ఈరోజు ఏంటంటే, ఆయన ఖచ్చితంగా రాజకీయ వ్యూహంతోనే వెళ్ళారేమో అని నేను అనుకున్నాను. బట్ చూద్దాం ఏమైద్దో. నేననే కాదు, చాలామంది కూడా అదే క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. నా ఒపీనియన్ని మీ అందరికీ చెప్పాలని ఈ యూట్యూబ్ వేదికగా వచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్.